2008లో శ్రీలంకతో మ్యాచ్లో ఒక 19 ఏళ్ల కుర్రాడు టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. అతని స్కోర్ కేవలం 12 పరుగులు. అప్పుడు ఎవరికీ తెలియదు, ఈ 12 పరుగులతో మొదలైన ప్రయాణం ఒకరోజు భారత క్రికెట్ చరిత్రలోనే ఒక పెద్ద అధ్యాయంగా మారుతుందని. 18 సంవత్సరాల తర్వాత రికార్డ్స్, వరల్డ్ కప్స్, కెప్టెన్సీ, సెంచరీస్ మరియు కోట్లాది మంది అభిమానులు. కానీ విరాట్ కోహ్లీని కింగ్గా మార్చిన 10 మూమెంట్స్ ఏంటి? అందులో ఒకటి మాత్రం 133 నాటౌట్. ఆ ఇన్నింగ్స్ తర్వాత ప్రపంచం ఒక కొత్త పేరును గుర్తుపెట్టుకుంది, ద చేజ్ మాస్టర్. మరి 12 పరుగులతో మొదలైన ఈ ప్రయాణం కింగ్ వరకు ఎలా వచ్చింది? చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో ఒక బిగ్ క్వశ్చన్ ఉంది. 2027 వరల్డ్ కప్లో కింగ్కి ఇంకో చాప్టర్ ఉంటుందా? మూమెంట్ 1. ఇంటర్నేషనల్ క్రికెట్లోకి రాకముందే విరాట్ కోహ్లీ పేరు భారత క్రికెట్లో వినిపించడం మొదలైంది. 2008 అండర్-19 వరల్డ్ కప్లో భారత జట్టుకు కెప్టెన్గా కోహ్లీ ఇండియాని వరల్డ్ కప్ విజేతగా నిలిపాడు. అక్కడే అతనిలోని లీడర్షిప్ బయటపడింది. అతను కేవలం టాలెంటెడ్ బ్యాట్స్మెన్ కాదు, ఒక లీడర్ కూడా. మూమెంట్ 2. ఇంటర్నేషనల్ డెబ్యూ 18 ఆగస్టు 2008 శ్రీలంకతో దాంబులాలో ఓడిఐ. 19 ఏళ్ల విరాట్ కోహ్లీకి ఇంటర్నేషనల్ డెబ్యూ. మొదటి ఇన్నింగ్స్లో 12 పరుగులు మాత్రమే. కానీ ఆ 12 పరుగుల తర్వాత అతను వెనక్కి తిరిగే చూడలేదు. ఈరోజు మనం 18 ఇయర్స్ ఆఫ్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతున్నాం, కానీ ఆ కథ 12 పరుగులతో మొదలైంది. మూమెంట్ 3. 2012 133 నాటౌట్ వర్సెస్ శ్రీలంక. ఇది కోహ్లీ కెరియర్లో అత్యంత కీలకమైన టర్నింగ్ పాయింట్. హోబార్ట్, ఇండియా వర్సెస్ శ్రీలంక. టార్గెట్ 321 రన్స్. ఇండియాకి 40 ఓవర్స్లో చేస్ చేయాలి. కానీ క్రీజ్లో విరాట్ కోహ్లీ ఉన్నాడు. అతను ఆడింది 133 నాటౌట్. కేవలం 86 బాల్స్లో 16 ఫోర్స్, 2 సిక్సెస్. ఇండియా టార్గెట్ని 36.4 ఓవర్స్లోనే చేస్ చేసింది. ఇక్కడే ఒక కొత్త విరాట్ కోహ్లీ కనిపించాడు. టార్గెట్ పెద్దదైతే భయపడే బ్యాట్స్మెన్ కాదు, మరింత డేంజరస్ అయ్యే బ్యాట్స్మెన్. ఆ రోజు తర్వాత కోహ్లీకి ఒక కొత్త ఐడెంటిటీ వచ్చింది, ద చేజ్ మాస్టర్. మూమెంట్ 4. 2012 183 వర్సెస్ పాకిస్తాన్. అదే సంవత్సరం మరో అన్ఫర్గెటబుల్ ఇన్నింగ్స్, ఏషియా కప్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్. పాకిస్తాన్ స్కోర్ 329, టార్గెట్ 330. మరి కోహ్లీ 183 రన్స్, 148 బాల్స్, 22 ఫోర్స్, 1 సిక్స్. పాకిస్తాన్ లాంటి హైప్రెషర్ అపోనెంట్పై యంగ్ కోహ్లీ తనని ప్రపంచానికి చూపించాడు. 2012 చివరికి ఒక విషయం క్లియర్ అయిపోయింది, విరాట్ కోహ్లీ ఇస్ నాట్ జస్ట్ ఇండియాస్ ఫ్యూచర్, హీ ఇస్ ఇండియాస్ ప్రెజెంట్. మూమెంట్ 5. 2014 ఇంగ్లాండ్ ఫెయిలియర్. కానీ కింగ్ జర్నీలో విజయాలే ఉండవు. 2014 ఇంగ్లాండ్ టూర్ కోహ్లీ కెరియర్లో అత్యంత కఠినమైనలో ఒకటి. రన్స్ రావడం లేదు, కాన్ఫిడెన్స్ దెబ్బతింది, క్వశ్చన్స్ మొదలయ్యాయి. కోహ్లీ టెస్ట్ క్రికెట్లో సక్సీడ్ అవుతాడా? కానీ కోహ్లీ ఫెయిలియర్ నుంచి పారిపోలేదు. బ్యాటింగ్పై పని చేశాడు, టెక్నిక్పై పని చేశాడు, ఫిట్నెస్ పై ఫోకస్ చేశాడు, మరియు ఫెయిలియర్ని ట్రాన్స్ఫర్మేషన్గా మార్చుకున్నాడు. 2014లో పడిపోయిన విరాట్ తర్వాత వచ్చిన విరాట్ కాదు, అది ఒక కొత్త విరాట్ కోహ్లీ. మూమెంట్ 6. కెప్టెన్ కోహ్లీ. కోహ్లీ కెప్టెన్సీలో కొత్త మెంటాలిటీ వచ్చింది. ఫిట్నెస్, అగ్రెషన్, ఫాస్ట్ బౌలింగ్, విన్నింగ్ మైండ్ సెట్. డ్రా కోసం కాదు, విన్ చేయడానికి ఆడాలి అనే యాటిట్యూడ్. ఓవర్సీస్ క్రికెట్లో కూడా ఇండియాని పోటీపడే జట్టుగా మార్చడంలో అతని లీడర్షిప్ కీలకంగా నిలిచింది. కెప్టెన్గా అతని జర్నీ కేవలం ట్రోఫీస్ గురించి కాదు, ఇండియన్ క్రికెట్ మైండ్ సెట్ గురించి. మూమెంట్ 7. 2016 చేస్ మాస్టర్ అట్ హిస్ పీక్. 2012లో హోబార్ట్లో పుట్టిన చేస్ మాస్టర్ 2016కి వచ్చేసరికి ప్రపంచ క్రికెట్లో ఒక ఫెనామినన్గా మారిపోయాడు. 2016 టీ20 వరల్డ్ కప్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. సెమీఫైనల్కు వెళ్లాలంటే ఇండియాకి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ప్రెషర్ చాలా ఎక్కువ. కానీ విరాట్ కోహ్లీ 82 నాటౌట్, 52 బాల్స్. ఆ ఇన్నింగ్స్తో ఇండియా ఆస్ట్రేలియాని ఓడించి సెమీఫైనల్కు వెళ్ళింది. టార్గెట్ ఎంత ఉన్నా
ప్రెషర్ ఎంత ఉన్నా ఒకే నమ్మకం. కోహ్లీ ఉన్నాడు. ఇండియాకి ఛాన్స్ ఉంది. 2012లో మొదలైన చేస్ మాస్టర్ 2016లో పీక్కి చేరుకున్నాడు. మూమెంట్ 8 2018 ఆస్ట్రేలియా టూర్. విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి, ఇండియన్ టెస్ట్ క్రికెట్కి ఇది ఒక పెద్ద మూమెంట్. భారత జట్టు ఆస్ట్రేలియాలో మొట్టమొదటిసారి టెస్ట్ సిరీస్ గెలిచింది. అది కేవలం ఒక సిరీస్ విక్టరీ కాదు. ఇండియన్ క్రికెట్కి ఒక కొత్త బిలీఫ్ వచ్చింది. ఇండియా హోంలో మాత్రమే స్ట్రాంగ్ కాదు, ఇండియా ఓవర్సీస్లో కూడా సిరీస్ గెలవగలదు. ఇది ఇండియన్ క్రికెట్ మెంటాలిటీలో వచ్చిన చేంజ్. మూమెంట్ 9 2023 50th ఓడిఐ సెంచరీ. సచిన్ తెందుల్కర్ 49 ఓడిఐ సెంచరీస్. ఆ రికార్డ్ ఏళ్ల తరబడి ఎవరికీ అందనంత దూరంలో కనిపించింది. కాని 2023 వరల్డ్ కప్, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్, వాంఖేడే స్టేడియం. విరాట్ కోహ్లీ 50th ఓడిఐ సెంచరీ. అది తన ఐడల్ సచిన్ తెందుల్కర్ ముందు. అదే వరల్డ్ కప్లో 765 రన్స్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ కూడా అయ్యాడు. ఒకప్పుడు సచిన్ని చూసి పెరిగిన చిన్నపిల్లాడు ఒకరోజు సచిన్ రికార్డ్నే బ్రేక్ చేశాడు. ఇది కేవలం రికార్డ్ కాదు, ఒక జనరేషన్ నుంచి మరో జనరేషన్కి జరిగిన హ్యాండోవర్. మూమెంట్ 10 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్. ఇప్పుడు అతని కెరియర్లో అత్యంత ఎమోషనల్ మూమెంట్. 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఇండియా ప్రెషర్లో ఉంది, కానీ విరాట్ కోహ్లీ 76 రన్స్, ఇండియా 176 చేసింది. చివరికి ఇండియా won by 7 రన్స్. కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. వరల్డ్ కప్ ట్రోఫీ చేతిలో ఉంది. కానీ అక్కడితో ఒక షాకింగ్ అనౌన్స్మెంట్. టీ20 రిటైర్మెంట్. ఒక వరల్డ్ కప్ ట్రోఫీతో తన టీ20 జర్నీకి ఫేర్వెల్ చెప్పాడు. అది ఒక పర్ఫెక్ట్ ఎండింగ్లా అనిపించింది. కానీ కోహ్లీ స్టోరీ ఇంకా ఫినిష్ కాలేదు. బోనస్ మూమెంట్. కోహ్లీ కథలో మరో అన్బిలీవబుల్ చాప్టర్ ఉంది. 2025లో 18 ఏళ్ల నిరీక్షణకు తెర. ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. ఎన్నో సంవత్సరాల హార్ట్ బ్రేక్స్ తర్వాత విరాట్ కోహ్లీ చివరికి ఆర్సీబీతో తన మొదటి ఐపీఎల్ ట్రోఫీని అందుకున్నాడు. కాని కథ అక్కడితో ఆగలేదు. 2026లో మరోసారి ఆర్సీబీ బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్ ఛాంపియన్స్. వరుసగా 2 ఐపీఎల్ ట్రోఫీస్. కోహ్లీ జర్నీలో ఇది మరో గోల్డెన్ చాప్టర్. కోహ్లీ 2027 వరల్డ్ కప్ ఆడాలని ఎంతో కోరుకుంటున్నాడు. ఆ వరల్డ్ కప్ని గెలిచి, ఇండియాకి మరోసారి వరల్డ్ కప్ అందించి, అదే వేదికపై తన క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలకాలని అతని కోరిక. 2027లో ఆ కల నిజం కావాలని, కింగ్ తన బెస్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కోహ్లీ 2027లో మరోసారి వరల్డ్ కప్ గెలిచి వీడ్కోలు పలకాలని ప్రతి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ కోరుకుంటున్నాడు. 12 పరుగులతో మొదలైన ప్రయాణం 2027 వరల్డ్ కప్తో ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ కావాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.